నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 బోనస్ ఆశ చూపించి కనీస వేతన అమలును ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఏఐసీసీటీయూ జిల్లా కన్వీనర్ చంద్రగిరి శంకర్ మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల వాటా వెంటనే ప్రకటించింది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు. ప్రతి ఒక్కరికి కాంట్రాక్ట్లో ఎవరు బేసిక్గా కాకుండా మాస్టర్ చూడకుండా అందరూ పనిచేస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే లేబర్గా చూస్తా జనరల్ స్టోర్లో లేబర్గా పనిచేస్తారు, స్టోర్లో వర్క్షాప్లో రోడ్డు మీద చూతా ఊడుస్తారు. కాబట్టి వాళ్ళకి చూతా పర్మనెంట్ అంటే కాకుండా మాస్టర్ విధేయం కాకుండా అందరికీ సమాన విధానం అనేది కావాలని కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లేని కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ 5,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చాలా బాధపడతారు. కాబట్టి అందరికీ ఇవ్వాలి, లేబర్ యాక్టివ్ ప్రకారంగా అందరికీ ఇవ్వాలని. లేకపోతే తక్షణమే నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జిఎం ఆఫీస్లో కానీ కొత్త హెడ్ ఆఫీస్లో కానీ ధర్నా కార్యక్రమం ఉంటుంది. అందరినీ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం అని చెప్పి ఇప్పుడు అందరినీ ఒకే కుటుంబం ఒకే లక్ష్యంగా కాపాడాలన్నదే మా యొక్క ఆలోచన.